Write a newspaper report on the Jallianwala Bagh massacre and the Simon Commission. ఈ ఆన్సర్ అమ్మా, ఈ ఆన్సర్ ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ చెప్పాను కదమ్మా, ఇప్పుడు ఈ క్వశ్చన్ చెప్పాను కదా, ఈ క్వశ్చన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ అండ్ తెలుగు మీనింగ్స్ ఇప్పుడు మీకు నేను చెప్తాను. ఆ తెలుగు మీనింగ్స్ మీకు వస్తే ఆ ఆన్సర్ మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఆల్ వన్ లో ఆన్సర్ తాలూకా వొకాబులరీ నేను చెప్తాను తెలుగు మీనింగ్స్. కానీ ఏ మెటీరియల్ మీరు చదువుకున్నా మాక్సిమం ఈ వర్డ్స్ ఉంటాయి. సో ఈ వర్డ్స్ మీకు తెలిస్తే తెలుగు మీనింగ్ ఇంకా ఈజీగా ఆ ఆన్సర్ అర్థమైపోద్దు, క్లారిటీ మీకు వస్తుంది. టీచర్స్ కి అందరికి ఇది బాగా మీకు యూస్ అవుతుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. బైశాఖ్ డే అంటే అది ఒక వైలెంట్ ఇన్సిడెంట్ దట్ టుక్ ప్లేస్ ఆన్ April 13, 1919 జరిగింది. అమృత్సర్ అంటే సిటీ ఇన్ ది స్టేట్ ఆఫ్ పంజాబ్ లో ఒక సిటీ ఇన్ నార్త్ వెస్ట్ ఇండియాలో. బైశాఖి ఫెయిర్ అంటే స్ప్రింగ్ ఫెస్టివల్ అన్నమాట. దట్ మార్క్స్ ది బిగినింగ్ ఆఫ్ ది హార్వెస్ట్ సీజన్. హార్వెస్ట్ సీజన్ లో మొదలవుతుంది. హార్వెస్ట్ సీజన్ అంటే పంట కాలం. పీస్ఫుల్ ప్రొసెషన్ అంటే శాంతియుత ఊరేగింపు. న్యూ రిప్రెసివ్ మెజర్స్ అంటే కొత్త అణిచివేత చర్యలు. మార్షియల్ లా అంటే యుద్ధ చట్టం. ఇంపోజ్డ్ విధించింది. గ్యాదర్డ్ సేకరించారు. గ్రౌండ్ మొక్కలు పెరిగి నేల. జలియన్ వాలా బాగ్ అంటే అమ్మ చూడమ్మా, జలియన్ వాలా బాగ్ మసాకర్ తెలుసమ్మా, అదొక ఇన్సిడెంట్. బ్రిటిష్ గుంపు, ట్రూప్స్ అంటే గుంపు, బ్రిటిష్ ఒక గుంపు చంపారు. ఎవరిని చంపారు? సెవరల్ 100 ఇండియన్ ని, చాలా 100 మంది ఇండియన్స్ చంపారు బ్రిటిషర్స్. అదే జలియన్ వాలా బాగ్ అంటారు. జనరల్ డయర్ అంటే బ్రిటిష్ మిలిటరీ ఆఫీసర్. టాలరేట్ ది గ్యాదరింగ్ సమావేశాన్ని సహించండి. ఇన్జస్టిస్ అన్యాయం. ది సిమోన్ కమిషన్ అంటే గ్రూప్ ఆఫ్ 7 మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ లో 7 మెంబర్స్ అండర్ జాన్ సిమోన్ ముందు. ది న్యూ టోరీ గవర్నమెంట్ అంటే యూనియనిస్ట్ పార్టీ యూకేలో. బ్రిటన్ కాన్స్టిట్యూయెడ్ అంటే బ్రిటన్ ఏర్పడింది. స్టాట్యూటరీ కమిషన్ అంటే గ్రూప్ ఆఫ్ 7 మెంబర్స్, పార్లమెంట్ లో గ్రూప్ ఆఫ్ 7 మెంబర్స్ ఎవరి ముందు? అండర్ చైర్మన్ ఆఫ్ జాన్ సిమోన్. బ్రిటిష్ పార్లమెంట్ అంటే మేడ్ ఆఫ్ 3 ఎలిమెంట్స్ తో ఫార్మ్ అవుతుంది. ఒకటి మోనార్క్, ఒకటి హౌస్ ఆఫ్ లార్డ్స్, ఒకటి హౌస్ ఆఫ్ కామన్స్. అదే బ్రిటిష్ పార్లమెంట్. నేషనలిస్ట్ మూవ్మెంట్ అదేంటంటే సత్యాగ్రహ ఆన్ పవర్ ఆఫ్ ట్రూత్ అంటే నిజం కోసం సత్యాగ్రహ అంటే ట్రూత్ కోసం వెతకడం. కాన్స్టిట్యూషనల్ సిస్టమ్ అంటే బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ లా ఆఫ్ నేషన్ ఒక చట్టం. ఇండియన్ మెంబర్ అంటే పర్సన్ హూ ఈస్ మెంబర్ ఆఫ్ అన్ ఇండియన్ గ్రూప్ ఒక మెంబర్. గ్రాస్ ఇన్జస్టిస్ అంటే సంథింగ్ దట్ ఈస్ అన్యాక్సెప్టబుల్. రెసిస్ట్ అడ్డుకోవడం. నెక్స్ట్ ఇన్క్లూడ్ చేర్చండి. కమిషన్ అంటే వ్యాపార ప్రతిఫలం. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.